జీవితాన్ని సురక్షితంగా ఉంచుకో. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆ అకస్మాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాలను నిలుపుకోవచ్చని గూడూరు డీఎస్పీ గీతాకుమారి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ దుకాణాన్ని డీఎస్పీ గీతాకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేనందువల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కుటుంబంలో ఎవరినైనా కోల్పోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందని, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఉన్నారని గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్లోగన్ అని ఉంది, నో హెల్మెట్ నో బైక్ రైడ్ లేదా నో హెల్మెట్ నో పెట్రోల్ అని. సో ఈ యాక్టివిటీ దాదాపు స్టార్ట్ అయింది. దయచేసి ఎవరైతే రైడర్ కానీ పిల్లర్ రైడర్ ఎవరైతే బైక్ మీద ట్రావెల్ చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. చాలామంది అంటుంటారు, మేము ఒక 100-200 మీటర్సే వెళ్తాము, లేదా ఒక 300 మీటర్స్ మేడం జస్ట్ పాపన్ స్కూల్లో డ్రాప్ చేయడానికి, ఇక్కడే మా ఆఫీస్ నెక్స్ట్ లైన్లోనే ఉంది అంటుంటారు. యాక్సిడెంట్స్ అనేవి డిస్టెన్స్తో డిపెండ్ అవ్వటం లేదండి. సో దయచేసి ఇవన్నీ గమనించండి. చాలా వరకు యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకుండానే జరుగుతున్నాయి, అది కూడా యాక్సిడెంట్స్ హెడ్ ఇంజరీ వల్ల. సో హెల్మెట్ పెట్టుకుంటే ఇది మనము మినిమైజ్ చేయాలి. సో ఇందులో భాగంగానే మన గూడూరు 1 టౌన్ లిమిట్స్లోనే ఒక పెట్రోల్ బంక్, అది పోలీస్ వారికి. సో ఇక్కడ ఒక సిపిసి క్యాంటీన్ సహకారంతో ఇక్కడ ఒక అవుట్లెట్ హెల్మెట్స్కి సంబంధించిన ఒక వెండర్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే హెల్మెట్స్ లేవో ఇక్కడ హెల్మెట్స్ తీసుకుని కోరుతున్నాము. ఇది రీజనబుల్ రేట్స్ ఉంటాయి అండ్ కంపేర్ టు అవుట్ సైడ్. సో దయచేసి హెల్మెట్ ధరించండి. మీరు అనుకుంటారు ఈ యొక్క హెల్మెట్ నేనే కదా, నాకు ఒక్కడనే కదా అనుకుంటారు. మీ యొక్క కుటుంబం కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క కుటుంబం కూడా సేవ్ అవుతుంది. సో దయచేసి మీరు ఎప్పుడైనా బైక్ తీసిన వెంటనే మీ యొక్క హెల్మెట్ కూడా పెట్టండి. చాలామంది కిట్లో పెట్టేస్తుంటారు లేదా సైడ్కి హ్యాంగ్ చేస్తుంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత ఈ 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు. బట్ చాలామంది గమనించింది అంటే ఆ యొక్క హెల్మెట్కి మధ్యలో ఫోన్ కూడా పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు, లేదా బ్లూటూత్ కానీ లేదా ఇయర్ బడ్స్ కానీ పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు. దయచేసి ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో దీనివల్ల ఒక మన మేజర్ యాక్సిడెంట్స్ అని కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.